హాయ్ అండి, సాయి లక్ష్మి ఫ్యాషన్స్ అండి. మనది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, భద్రాచలం శ్రీరామచంద్ర వారి దేవస్థానం ఉంది కదా, రాముల వారిది. ఆ ఊరండి మంది. అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి మనది ఎక్కడ ఏంటి అని. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి, భద్రాచలంలో జీసీసీ రోడ్ నియర్ బై హైటెక్ సెలూన్ అండి. హైటెక్ సెలూన్ సాయి లక్ష్మి ఫ్యాషన్స్. ఇది వచ్చేసండి ఈరోజు మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తానండి. ఇది వచ్చేసి పట్టు శారీ అండి, కంచి పట్టు శారీ. పట్టు శారీకి మనం ఇట్లాగా స్కాలప్ మగ్గం వర్క్ చేయించామండి. ఇట్లాగా స్కాలప్ చూసారండి, మగ్గం మీద చేపించానండి. మగ్గం మీద ఈ కుట్టు జరీతోటి జరీ స్టిచ్, ఇది కడ్దానా, మళ్ళీ జరీ స్టిచ్ అలా చేయించి దీన్ని ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉందండి. ఇది అంతా ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇది శారీ అండి. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ హైలైట్ అండి. బ్లౌజ్ ఇది మగ్గం బ్లౌజ్ అండి, బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్. అసలు వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో. కడ్దానా జర్దోజీ, శారీ కలర్ జర్దోజీ అండి. ఇది కూడా వచ్చేసి గోల్డ్ కాదు, అటని సిల్వరు కాదండి, జర్దోజీ. చూసారా ఎంత ఫినిషింగ్ ఉందో వర్క్. డోరీ హ్యాంగింగ్స్ కూడా అండి మనం మగ్గం వర్కే చేస్తామండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. హ్యాండ్స్ వచ్చి ఇంకా ఆల్ ఓవర్ వర్క్ అండి. హ్యాండ్స్ వచ్చి ఆల్ ఓవరు. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్కి వన్ సైడ్ పళ్ళు ఉంటుంది కదా, వన్ సైడ్ వర్క్ చేశానండి. ఇంకొక సైడ్ కూడా మనకి నెక్ షేప్ కోసం ఇట్లా మళ్ళీ ఇది ట్రయాంగిల్ అండి. ఇట్లా కట్ స్కాలప్ కాదు, ఇది కోనులాగా, ఇట్లా కోన్లాగా వస్తుందండి. అది మన డిజైన్స్ కనుక నచ్చితే చిన్న. ఇది వచ్చేసి ఈ శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఈ శారీలోనే వర్క్ చేయమన్నారండి కస్టమరు. దీనికి వచ్చేసి శారీలో ఏదైతే డిజైన్ ఉందో దాన్ని హైలైట్ చేసామంతే. పళ్ళుకి హ్యాండ్కి బోర్డర్ హైలైట్ చేసి అదే డిజైన్ని నెక్లో వేసామండి. నెక్లో ఇట్లా సింపుల్గా అదే, అంటే శారీ బ్లౌజే కావాలి అనుకునే వాళ్ళకి ఇలా. ఫ్రంట్ మామూలేనండి, క్రాస్ కటింగ్. వచ్చేసి ఆ మేడం వాళ్ళవేనండి 3. వాళ్ళది వైట్ శారీ వాళ్ళ పాపదండి, ఇదేమో వాళ్ళ మదర్దండి. ఇదేను ఇందా చూపించింది వాళ్ళ మదర్ది. ఈ శారీ అంతా ఇట్లా కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. శారీకి బ్లౌజు ఇది ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇస్తే నేను ఏం చేశానంటే స్కాలప్ పెట్టానండి. స్కాలప్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, స్కాలప్ వర్క్. స్కాలప్ ఇచ్చేసి హ్యాండ్స్కి కూడా స్కాలపేనండి. ఫ్రంట్ నెక్ కూడా స్కాలప్. మామూలు బ్లౌజేనండి, ప్యాటర్న్ బ్లౌజ్ లాగా. మన దగ్గర అన్నీ స్టిచ్ చేస్తామండి. ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేస్తాం. ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేస్తాం. ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అండి. బోర్డర్ చూసారా ఎంత నీట్గా ఉందో. శారీ చాలా బాగుందండి, క్వాలిటీ. అసలు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషను. ఈ కాంబినేషన్కి తగ్గట్టు మనం వర్క్ చేసామండి. ఎంత బాగుందో చూడండి. వర్క్ అయితే అసలు చాలా హైలైట్ అయింది. ఇంకా శారీకి ముళ్ళు వేయాలండి. ఇంకా శారీకి ముళ్ళు వేయాలి. బ్లౌజ్ ఇంకా హెమ్మింగ్ ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదండి. అసలు వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో. అసలు చాలా బాగుందండి వర్క్. ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఇంకా స్టిచ్ చేయాలండి. ఇందులో చిన్న లైనింగ్ పీసెస్ పెట్టి ఇందాక చూపించా కదా లట్కన్స్, అలా స్టిచ్ చేస్తామండి. మీకు మామూలుగా వీడియో కోసం నేను ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు, చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చి ఆల్ ఓవర్ అండి. హ్యాండ్స్ అసలు చాలా బాగున్నాయి. మోనాలిసా బీడ్స్ పెట్టాము. శారీ కలరు అసలు ఎంత బాగున్నాయో చూడండి.
చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మామూలేనండి, క్రాస్ కటింగ్. ఫ్రంట్ నెక్ వచ్చి మామూలుగా ఇలా. ఇది వచ్చేసి గ్రీన్, మెహందీ గ్రీన్కి లక్స్ గ్రీన్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కాంబినేషను. దానికి తగ్గట్టు మనం కూడా వర్క్ చేసాం. శారీలో ఏదైతే బార్డర్ ఉందో దాన్నే హైలైట్ చేసాం నెక్కి. ఇంకా ఇది స్టిచ్చింగ్ అవ్వలేదండి, స్టిచ్చింగ్ అయ్యాక షార్ట్స్లో పెడతాను చూడండి. షార్ట్స్లో కొన్ని పెడుతున్నా చూడండి. కొంచెం మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. మీరు చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చి ఇంకొంచెం మంచి మంచి డిజైన్స్ కొన్ని అయితే ఇంకా మేము వీడియో తీయట్లేదండి, తీసుకోకుండా పెట్టేస్తున్నాము. ఇచ్చేయాల్సి వస్తుంది, ఇప్పుడు సీజన్ కదా. ఇది వచ్చి హ్యాండ్స్లో బోర్డర్నే హైలైట్ చేసామండి. బోర్డర్ వచ్చింది, ఇలా బోర్డర్ వస్తే దీన్ని మనము హైలైట్ చేసాము. ఇది వచ్చి ఫ్రంట్ నెక్. ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తామండి. ఇది వచ్చి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కాంబినేషన్కి మనం ఇప్పుడు ఈ హ్యాండ్స్ హైలైట్ కదండి, అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్రిల్స్ కూడా ఐరన్ చేసి ప్రిల్స్ పెట్టాము. అసలు ఇక్కడ ఒక బటన్ వస్తుందండి, బటన్ చూపిస్తాను ఉండండి మీకు. ఇలా ఒక బటన్ వస్తుంది, ఇంకా బటన్ స్టిచ్ చేయలేదు, హెమ్మింగ్లు అవ్వలేదండి, ఇంకా వీడియో కోసం చేస్తున్నాము. ఇలా వస్తుంది. అసలు చూడండి హ్యాండ్స్ ఎంత హైలైట్. మనం వర్క్స్ ఎఫెక్టబుల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మామూలుగా సింపుల్ అన్ని వర్క్లు వేసుకోలేరు కదండి, అట్లా అనుకున్నప్పుడు ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అందులో ఈ శారీస్ బ్లౌజెస్ ఆగవు కదండి, వర్కులకి ఆగని వాటిని ఏం చేయొచ్చు అంటే ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టించుకొని, కావాలి అంటే ఇంకా ఈ కలరు మనకి శారీస్ చాలా ఉంటాయి కదా, పింక్ కలరు వర్క్ చేయించుకుంటే 4-5 వాటికి పని చేస్తుందండి. శారీలో బ్లౌజుల్ని ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చి మామూలు అండి, ఇవి ఇమిటేషన్ పట్టు లాంటివి. దీనికి వచ్చేసి ఇట్లా 3 లీవ్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం బేస్ చేసుకొని కంప్యూటర్ వర్క్ చేశానండి. కంప్యూటర్ వర్క్ విత్ ప్యాడెడ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ అనమాట, 30 సైజు బ్లౌజు. చూడండి వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ ఉంటుందో చూడండి. అసలు ఎక్కడ కొంచెం కూడా దారం పోగు వచ్చింది అలా ఉండదు. శారీ బ్లౌజ్లోనే చేసామండి, వాళ్ళు దీని మీదే చేయమన్నారు కస్టమరు, దీని మీదే చేసాము. ఇందులో కట్ వర్క్ వస్తుందండి, ఈ ప్యాటర్న్కి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఈ డిజైన్కి. అదే కట్ వర్క్ హ్యాండ్స్కి నెక్కి ఇచ్చాము. ఏదో ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి అంటే అండి బ్లౌజ్ చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజెస్ బాగుంటాయి. ఇట్లా ప్యాడెడ్ బ్లౌజెస్ ఇట్లా బోట్ నెక్లో కూడా స్టిచ్ చేస్తామండి. బోట్ నెక్లో కూడా ఇది వచ్చేసి ఈవిడదే, ఈ కస్టమర్దే 30 సైజ్ అండి, చిన్న సైజు. ఇట్లా చిన్న పఫ్ ఇచ్చాను భుజం మీద. ఇవి మామూలు డైలీ యూజ్ శారీస్ అండి. వెనక వచ్చేసి బోట్ నెక్ డ్రాప్ ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాను. ఇలా చిన్నవి కూడా మనం స్టిచ్ చేస్తామండి కంపల్సరీ. ఈ ప్యాటర్న్ బ్లౌజెస్, బోట్ నెక్ బ్లౌజెస్ ఇవి సింపుల్గా ఉంటాయి, మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. అన్ని వర్క్లు ఎప్పుడు వేసుకోలేము కదా, అట్లా. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ అండి. శారీలో క్లాత్ని బుట్ట వేసాము, ఇట్లా ప్రిల్స్ ఐరన్ చేసి ప్రిల్స్ పెట్టాము 2 చేతులకి. శారీలో క్లాత్ని అంచు వచ్చేసి ఇట్లా 2 వైపులా పైపింగ్ ఇచ్చేసి పట్టీలాగా 1 ఇంచ్ పట్టీలాగా వేసాము. బ్లౌజ్ వచ్చేసి మామూలుగా రౌండ్ నెక్కేనండి, హ్యాండ్స్ హైలైట్. ఇది వచ్చేసి ఈ శారీ ఆరెంజ్ శారీ అండి. ఆరెంజ్ శారీకి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. గ్రీన్ బ్లౌజ్కి శారీలో బ్లౌజ్ పీస్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా వేసాము. శారీలో బ్లౌజ్ పీస్ని ఇప్పుడు మోడల్ ట్రెండ్ అవుతుంది. ఇక్కడేమో
బ్లౌజ్ పీస్ విడిగా వచ్చిన బ్లౌజ్ని బటన్స్ చేసి ఇక్కడ ఇవి బటన్స్ తయారు చేసి క్లాత్తోని పెట్టాను. హ్యాండ్స్ కూడా ఇలా అండి. ఇది వచ్చేసి ఇది మామూలు శారీ అనండి, సిల్క్ శారీ. ఇది ప్లెయిన్ శారీకి ఇట్లా బోర్డర్ వచ్చేసింది. దీనికి వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ అండి. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా హ్యాండ్స్, ఇట్లా కోన్ వచ్చి వస్తుంది కదా, ఇది వేసుకుంటే ఇలా ఉంటుందండి. వేసుకుంటే ఇలా ఉంటుంది. వేసుకుంటే లట్కన్స్ అండి. లట్కన్స్ చూసారా, మోడల్ 3 ఫ్లవర్ లట్కన్స్. ఇది వచ్చి హైలైట్ అండి. బ్లౌజు శారీ వచ్చి ఇదండి. జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, ఇవన్నీ జార్జెట్ శారీసేనండి. శారీ వచ్చి ఇదండి. దీనికి వచ్చేసి బ్లౌజు హైలైట్ అండి. బ్యాక్ మోడలు అసలు చూసారా ఎంత బాగుందో. షేప్ అది టెంపుల్ షేప్ లాగా వచ్చింది. చిన్న బవ్ ఇచ్చాము. ఇక్కడ పోట్లీ బటన్స్ అసలు సింపుల్గా ఉంటాయి. అలా అని వేసుకుంటే అలా అని సింపుల్గా ఏమి ఉండవండి. చాలా నీట్గా బుట్ట హ్యాండ్ ఇచ్చామండి. ఇవి జార్జెట్ శారీస్కి బుట్ట పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. బుట్ట హ్యాండ్ ఇచ్చి బౌ హైలైట్ అండి. 2 బటర్ఫ్లై లాగా బౌ హైలైట్. డ్రెస్సెస్ అండి. డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తాం. షేప్ చూసారా, నెక్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. లీఫ్ షేప్ అండి. ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పైపింగ్ కూడా చాలా నీట్గా, బెంగాల్ మాస్టర్స్ అండి, చాలా నీట్గా వేస్తారు డ్రెస్సెస్. దీనికి వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. స్ట్రైట్ కట్ ఇట్లా ఎలాస్టిక్ ఉంటుంది. పాకెట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎవరైనా సరే బయటకు వెళ్తే ఫోన్లు ఉంటాయి కంపల్సరీ. అక్కడ ఇక్కడ పెట్టేయడం కాకోకుండా మనం ఇట్లా పాకెట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్యాంట్లకి కంపల్సరీ రెడీమేడ్ లాగేనండి. సేమ్ ఇంకా 3 పీస్ సెట్స్ వస్తున్నాయి కదా, అలానే స్టిచ్ చేస్తాం. మెటీరియల్ కూడా ఈ మేడం ఎప్పుడు ఇలానే కుట్టించుకుంటారండి. ఇగోండి 2 మేడం డ్రెస్సెస్. దీనికి వచ్చి ఈ నెక్, దీనికి కూడా స్ట్రైట్ కట్టేనండి. ఈ 40 సైజ్ అండి. 40 సైజ్ పాకెట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న కామెంట్ మాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చి ఇంకొంచెం. మనది వచ్చేసి అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, భద్రాచలం. శ్రీరామచంద్ర వారి దేవస్థానం ఉంది కదా, సీతారామచంద్ర స్వామి వారిది, అక్కడండి. జీసీసీ రోడ్ నియర్ బై హైటెక్ సెలూన్ మన అడ్రస్ వచ్చేసి. చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.